ఒక చెట్టు మీద ఒక గ్రద్ద గుడ్లు పెట్టింది. అలాగే ఆ చెట్టు క్రింద ఒక కోడి కూడా గుడ్లు పెట్టింది. ఆ చెట్టు మీద ఉన్న గ్రద్ద గుడ్లలోంచి గుడ్డు కోడి గుడ్లున్న చోట వచ్చి పడింది. అప్పుడు ఆ రెండు పిల్లలను పొదిగినప్పుడు, ఆ కోడి కూడా గుడ్లను పొదిగినప్పుడు కోడి పిల్లలతో పాటు ఆ గ్రద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది. ఆ గ్రద్ద పిల్లకి ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూసేదట. అప్పుడు మిగిలిన కోడి పిల్లలన్నీ అడిగాయి, ఎందుకు నువ్వు అలా పైకి చూస్తున్నావు అంటే, ఇది అందట నాకు పైకి ఎగరాలనిపిస్తుంది, నాకు ఎందుకో రెక్కలు చాపాలనిపిస్తుంది అని చెప్పినప్పుడు మిగిలిన కోడి పిల్లలు అన్నాయట పక్కపక్క నవ్వి, ఏడ్చావు నువ్వు ఒక కోడివి, నువ్వు ఎంత దూరం ఎగరగలుగుతావు అంటే, 1 అడుగు 2 అడుగులు ఎత్తుకంటే నువ్వు ఎక్కువ ఎగరలేవు, కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకొని చెప్పినప్పుడు ఆ గ్రద్ద పిల్ల ఆ కోడి పిల్లలతో కలిసి తన బలాన్ని గుర్తించకుండా చచ్చిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఈరోజు చాలామంది నీ యొక్క బలాన్ని తగ్గించి మనుషులు చెప్తూ ఉంటారు. నీ బలాన్ని మరి నువ్వు గుర్తించకుండా మనుషులు చేస్తూ ఉంటారు. అప్పుడు మనుషుల మాటలను బట్టి నీకున్న జ్ఞానాన్ని, నీకున్న తెలివితేటలను బయట పెట్టకుండా నీ జీవితాన్ని నువ్వు ముగించేసుకుంటున్నావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఈరోజు నీ బలాన్ని నువ్వు గుర్తించు. అది ఎలాంటి స్థితిలో అయినప్పటికీ ఖచ్చితంగా మనుషుల మాటలైతే వెనుక నువ్వు ప్రయత్నించి చూడు, నీ జీవితంలో గొప్ప గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు.